కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధానికి నిధులు కేటాయించకపోవడం విచారకరమని సిఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ రుద్రరాజు అన్నారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఫార్మింగ్ కమ్యూనిటీ తర్వాత అన్ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళ మీద ఫోకస్తో బడ్జెట్ ప్రిపేర్ చేశారు. వాళ్ళ ఫార్మర్స్కి 6,000 రూపాయలు ఇవ్వటం, తర్వాత అన్ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళందరికీ 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం, నెలకు 100 రూపాయలు కడితే రిటైర్మెంట్ తర్వాత నెలకి 3,000 పెన్షన్ ఇస్ ఎ వెరీ గుడ్ స్కీమ్. ఆయుష్మాన్ హెల్త్ నేషనల్ హెల్త్ స్కీమ్తో పాటు ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా ఇస్తామంటున్నారు. సో మోస్ట్లీ కామన్ మ్యాన్ని మైండ్లో పెట్టుకుని ఈ బడ్జెట్ అంతా ప్రిపేర్ చేశారు. లో ఇన్కమ్ ఫార్మర్స్ అక్రాస్ ది కంట్రీ కవరింగ్ 12 crore ఫార్మర్స్ అంటే 75,000 crores పర్ ఇయర్ బెనిఫిట్. దీనివల్ల ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ పెరుగుతుంది, అగ్రికల్చర్ యాక్టివిటీస్ పెరుగుతాయి. రెండోది ఏంటంటే అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వర్కర్స్కు పెన్షన్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఒక మంచి స్కీము. అలానే మూడోది ఇన్కమ్ ట్యాక్స్ పెంచడము చాలామందికి బెనిఫిట్ అవుతుంది. ఇది ఆంధ్ర తరఫున కొత్త సిటీ ఫార్మ్స్, కొత్త స్టేటు, అలానే కొత్త సిటీ, దాని గురించి ఏమి ప్రస్తావన లేదు. ఈచ్ స్టేట్ ఇంక్రీజ్ అయితేనే, ఇంప్రూవ్ అయితేనే కంట్రీ యాజ్ అ హోల్ మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది. కొత్త స్టేట్ పరంగా చూసారంటే కొంచెం డిసప్పాయింట్మెంటు.